వీడియోలో మనం మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా లీడ్స్ అన్నదే అటు ఆర్గానిక్గా జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇటు పెయిడ్ మార్కెటింగ్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో దానికన్నా వెళ్ళే ముందు మీరు ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, యూట్యూబ్ అన్నది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఓకే, గూగుల్ తర్వాత మనకి సెర్చ్ ఇంజిన్ ఏది అంటే యూట్యూబ్. సో యూట్యూబ్కి వచ్చే యూజర్స్ మన కంటెంట్ని సెర్చ్ ద్వారా సెర్చ్ చేసి వస్తారు. సో అంటే సపోజ్ 2 BHK ఫ్లాట్స్ ఇన్ రాజమండ్రి, 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్, ఈ విధంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి మన యొక్క వీడియోస్ అనేది యూజర్స్ చూస్తారు. సో కాబట్టి యూట్యూబ్లో కన్వర్షన్ రేట్ కూడా బెటర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. సో దానికోసం మీరు చేయాల్సింది ఎలాగంటే, ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఒక ఛానల్ సెటప్ చేసుకుని మీరు రెగ్యులర్గా వీక్లీ ఒక వీడియో అనండి, లేదా 2 వీడియోలు అనండి, లేదా డైలీ 1 వీడియో అనండి, రెగ్యులర్గా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద హెల్ప్ఫుల్ కంటెంట్. ఓకే, మీ యొక్క ప్రొడక్ట్స్కి చుట్టుపక్కల ఉండే టాపిక్స్ తీసుకుని ఆ టాపిక్స్ మీద మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో కంటెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్స్ మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వీడియోస్ని యూట్యూబ్ యాడ్స్ ద్వారా యూ హ్యావ్ టు బూస్ట్ ఇట్. సో యూట్యూబ్ యాడ్స్ యూజ్ చేసి ఆ వీడియోస్ని మీరు ఎప్పుడైతే బూస్ట్ చేశారో అటువంటి కేసులో ఆ వీడియోస్కి వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే వ్యూస్ పెరిగి వాచ్ టైం పెరిగిందో ఆ వీడియోస్ అనేది యూట్యూబ్లో ఫాస్ట్గా ర్యాంక్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్స్ ఎవరైతే మీ యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళని మీరు మీ యొక్క ల్యాండింగ్ పేజ్కి డైవర్ట్ చేయాలి. ఓకే, మీ యొక్క ల్యాండింగ్ పేజ్ డైవర్ట్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్లో మీరు ఫ్రీగా ఏదైనా రిసోర్స్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి ఆ పర్టికులర్ రిసోర్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అక్కడి నుంచి మీకు వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ లీడ్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే యూజర్స్ని మీరు ఇక్కడ లీడ్స్ వచ్చి కదా, ఈ లీడ్స్ని మీరు CRMకి డైవర్ట్ చేసి అక్కడి నుంచి మీరు లీడ్స్ని అన్నది మీరు నిచ్చుడు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఛానల్ ఆర్ట్, మన ఛానల్లో బ్యానర్ ఉంటుంది కదా, సో బ్యానర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ నా వీడియోస్లో ఎక్కడ కూడా మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే చేయను. సో బట్ యూజర్స్ నన్ను ఎలా అప్రోచ్ అవుతున్నారు అంటే, త్రూ యూజింగ్ ద అబౌట్ పేజ్లో అక్కడ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నా ఈమెయిల్ ఐడి, నా మొబైల్ నెంబరు అబౌట్ పేజ్లో ఉంటుంది. అదేవిధంగా ఛానల్ హోమ్ పేజ్లో మనకు బ్యానర్ ఉంటుంది కదా, ఛానల్ ఆర్ట్ ఉంటుంది దాన్ని, ఆ బ్యానర్లో నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి యూజర్స్ అప్రోచ్ అవుతారు. సో కాబట్టి మీరు ఆ బ్యానర్లో మీ ఛానల్ దేని గురించి అనేది క్లియర్గా కన్వే చేయండి. అది మీరు సర్వీస్ ఇస్తే సర్వీసు, ప్రోడక్ట్ అమ్మితే ప్రోడక్ట్, వాటి గురించి మీరు క్లియర్గా ఛానల్ ఆర్ట్లో మెన్షన్ చేస్తే యూజర్స్ అనేవారు బెటర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్లో వీడియోస్లో ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్లో కూడా మనం ల్యాండింగ్ పేజ్ లింక్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా మనం ఈ ల్యాండింగ్ పేజ్ లింకు లేకపోతే సేల్స్ వీడియోకి డైవర్ట్ చేస్తే సో అక్కడి నుంచి కూడా యూజర్స్ మనకి బెటర్ కన్వర్షన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూట్యూబ్లో ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఉన్నాయి కదా. ఓకే, యూట్యూబ్లో ఇన్స్ట్రీమ్ యాడ్స్ యూజ్ చేసి యూజర్స్ని మీ యొక్క ల్యాండింగ్ పేజ్కి డైవర్ట్ చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి అటు ఆర్గానిక్గా ఇటు పెయిడ్గా 2 రకాలు కూడా మీరు లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి యూట్యూబ్ ద్వారా లేదా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. అందులో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఎటువంటి టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.